మనోడు యూఎస్ఏలో ఉంటాడు. అందువల్ల చాలా సేఫ్ సైడ్. ఎందుకంటే ఏ హీరోయిన్ అయినా, ఏ సినిమా అయినా ఇష్టం వచ్చినట్టు రివ్యూ చేస్తాడు. అలాగని అతనేం తప్పు చెప్తాడని అనను. సైంటిఫిక్ ధోరణిలో ఆలోచిస్తే, లేపోతే ఒక లాజిక్ దృష్టిలో ఆలోచిస్తే, ఫ్రస్ట్రేషన్‌గా చూస్తే అతను చెప్తుంది కరెక్టే అనిపిస్తది. ఏ హీరోనైతే ట్రోల్ చేస్తాడో అతని తాలూకా అతని ఆ హీరో అంటే పడని మిగతా ఫ్యాన్స్ అందరూ గూడా అతని ఛానల్‌ని బాగా నెత్తి మీద ఎత్తుకుంటారు. ఆ యొక్క రివ్యూస్‌ని బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. అంతవరకు బానే ఉంది. ఈ మధ్య రీసెంట్‌గా మన 'శివశంకర్ వరప్రసాద్' సినిమా మీద కూడా మనోడు నెగెటివ్ ఇచ్చాడు. నెగెటివ్ ఇవ్వడం ఏం తప్పు కాదు. ఎందుకంటే ఆ సినిమా ఏమి అంత లాజిక్ ఉన్న మూవీ కాదు. పెద్ద సెన్సిబుల్ ఉన్న మూవీ కాదు. లేదా 70 సంవత్సరాల వయసులో చిరంజీవి గారు చేసిన ఒక మాస్టర్ పీస్ కాదు. బట్ ఆయన ఏదో చేశాడు. చెప్పాలంటే సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో పుట్టిందే. దాని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటది గానీ, గుడ్ ఇంపాక్ట్ అయితే చాలా తక్కువ. శంకరాభరణం చూసి జనాలు ఏం సంగీతం నేర్చేసుకోలేదు. ఆ నలుగురు చూసి అందరూ తల్లిదండ్రులని, పిల్లలు బాగా చూసేసుకోలేదు. లేదా వేరే వేరే సినిమాలు చూసి, భరతనేని చూసి అందరూ కూడా ఏదో అలా అయిపోలేదు. స్టాలిన్ చూసి అందరూ ముగ్గురికి ముగ్గురు సాయం చేసేయలేదు. అంత పవర్‌ఫుల్ మెగాస్టార్ ద్వారా వచ్చిన మెసేజ్‌నే ప్రజలేం పెద్దగా తీసుకుపోలేదు. లేపోతే 'ఠాగూర్' సినిమాలో లాగా అవినీతిని అందరూ అంతమొందించలేదు. ఇంకా అవినీతి పెరుగుతానే ఉంది. కులం మీద చాలా సినిమాలొచ్చాయి. కొన్ని వందల సినిమాలొచ్చాయి. అధికారం దుర్వినియోగం అవుతున్నాడు, క్వశ్చన్ చేయడం గురించి, యువతరం మారడం గురించి, స్టూడెంట్ బట్ ఏమీ లేదు. ఈ యొక్క మనవాడి బార్బెల్ మీటింగ్స్ తాలూకు పిచ్ మీటింగ్స్ తాలూకు రివ్యూస్ చూస్తే ఏ సినిమాలో కూడా మనోడు ఒక ఫ్రస్ట్రేషన్ మొహంతో ఒక 3, 4 రోజుల నుంచి విరేచనం అవనట్టుగా ఓ మొహం పెట్టుకొని వస్తాడు. కాన్‌స్టిపేషన్ మొహం అంటారు. అది మెడికల్ టెర్మినాలజీలో. అసలు ఎక్కడెక్కడ ఎలాంటి లూప్స్, ఎలాంటి బొక్కలు కనిపిస్తాయని చూస్తున్నట్టు కనిపిస్తుంటది. హీరో మూడో అంతస్తు నుంచి ఎంత దూకాడు, లేదా కన్ను కొట్టినప్పుడు ఆ కన్నులో ఉన్న ఫీలింగ్ అవతల అమ్మాయికి ఎలా చేరింది, లేకపోతే గన్ పట్టుకొని కాల్చినప్పుడు ఎదుటివాడికి ఇంపాక్ట్ కాకుండా మనం భుజం తగిలి ఎలా పడిపోలేదు. అసలు సినిమాల్లో ఏమన్నా లాజిక్ ఉంటుందా? కొన్ని సైంటిఫిక్ మూవీస్ తప్పించి ఏ సినిమాలో అయినా అసలు లాజిక్ ఉంటుందా? అసలు హీరో అలా 10 మందిని ఎలా కొడతాడు, లేకపోతే అలాంటి బరువులను ఎలా ఎత్తుతాడు, ఒక జీపుని ఎలా తన్నేస్తాడు, తంతే ఆడు గోడకెళ్ళి ఎలా గుద్దుకుంటాడు. అసలు ఎందులోనో లాజిక్ ఉంటుందా? సినిమా అనేది ఒక ఇమాజినేటరీ ఒక వరల్డ్. మనకున్న బాధల నుంచి లేకపోతే మనకున్న ఇబ్బందుల నుంచి తప్పించుకొని కొద్దిసేపు పాటు ఒక ఊహాలోకంలో అలా అని వాళ్ళు బలవంతంగా చూడమని ప్రొడ్యూసర్స్, సినిమా హీరోస్, దర్శకులు చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే మనోడు ప్రతి మూవీని కిల్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే మనోడు ఆల్మోస్ట్ చెప్పేస్తుంటాడు సినిమా కోసం. ఇలా ఉంది, ఆ సీన్ ఇలా ఉంది. వద్దులేండి ఇంకా వద్దులే ఇంకా మనం చెప్పుకోకూడదు అంటుంటాడు. ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు. అంత తర్కంతో మూవీని చూడడం ఎందుకు? సినిమా చూసేదే నువ్వు ఒక ఎంజాయ్మెంట్ కోసం. ఆ సినిమాకి వెళ్ళి నీ బ్రెయిన్ని 300 సెంటిగ్రేడ్ ఓవెన్లో పెట్టినట్టుగా వేడెక్కిచ్చేసుకోవడం ఎందుకు? ఆ రివ్యూని చెప్పి జనాలు రివ్యూ పిచ్చెక్కించడం ఎందుకు? ఎందుకంటే ఈ కాలంలో పెరిగిన ప్రైజెస్ దృష్ట్యా, అక్కడున్న ఖర్చు దృష్ట్యా, మనకున్న బిజీ దృష్ట్యా, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, రీల్స్,